హైదరాబాద్ నుంచి వివాహ నిమిత్తం ఇక్కడికి వచ్చిన అమ్మాయి దారుణంగా అత్యాచారానికి గురైంది. గ్యాంగ్ రేప్ జరిగింది. అసలు మన విశాఖపట్నంతో చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎక్కడి నుంచో అమ్మాయి వచ్చి సరదాగా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో గడిపి వెళ్ళాలనుకుంటే ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా మనందరం ఖండించాల్సిన విషయం. నిర్భయ ఘటన తర్వాత ఏవో ఇలాంటి అత్యాచారాలు అరికట్టబడతాయని చెప్పి ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది. నిర్భయ చట్టాన్ని చేసి చేతులు దులుపుకుంది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి? ఆ చట్టం తర్వాత ఆ నిర్భయ చట్టం చేసినా కూడా రోజు వయసుతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎన్నో అత్యాచార ఘటనలు మనం చూస్తున్నాం. అలాగే మహిళల మీద హింస అన్నది పెరుగుతుంది. వీటిలన్నింటి కారణం ఏంటి? అసలు ఈ రోజు ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులకే నిజంగా మహిళలంటే చిత్తశుద్ధి లేకపోవడం. ఒకడేమో ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటకు రాకూడదు అంటాడు, ఒకళ్ళేమో అర్ధరాత్రి ఎందుకు తిరుగుతున్నారంటారు, ఒక నాయకుడేమో ఆడవాళ్ళ వస్త్రధారణ బాగోలేదని అంటున్నాడు. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? గతానికి ఇప్పటికి వచ్చిన తేడా ఏంటంటే ఏదైతే ఈ మీడియాలో కానీ ప్రపంచీకరణ ఈ నేపథ్యం ఏదైతే ఉందో దానివల్ల ప్రధానంగా ఈరోజు ఇబ్బంది ఎదురవుతుంది.